ఆలోచన చేసి ఒక్క కార్యక్రమైనా ఇక్కడ చేశారో లేదో మీరు ఆలోచన చేయండి. ఈసారి ఓట్ వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి వేస్తే అభివృద్ధి జరుగుతుంది ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. మరి 10 సంవత్సరాల క్రితము మనకు ప్రత్యేక హోదా రావాల్సి ఉండే. 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఈపాటికి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిండు, ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు. అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఊపిరని తెలిసి, ప్రత్యేక హోదా మనకు ముఖ్యమని తెలిసి, మన బిడ్డల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉందని తెలిసి, ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు పట్టించుకోలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అధికారంలో లేనప్పుడేమో ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలన్నాడు చంద్రబాబు గారు. అధికారం వచ్చాక పూర్తిగా మర్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని ఛాలెంజ్ చేశాడు చంద్రబాబుని. తీరా అధికారం వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకైనా వీళ్ళు ఓట్లేయాలి ఆలోచన చేయండి. అసలు ప్రత్యేక హోదా లేకపోతే మనకు భవిష్యత్తే లేదు. అలాంటి అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు. ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా గురించి? చంద్రబాబు మాట్లాడుతున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న పదం లేకుండా చేస్తున్నారు మన రాష్ట్రంలో. మన బిడ్డలకు అది ఊపిరి లాంటిది, మన ఆ రాష్ట్రానికి అది ఆక్సిజన్ లాంటిది. అలాంటిది ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్తుంది, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా చాలా ముఖ్యం. 10 సంవత్సరాలుగా విస్మరించారు. బీజేపీ పార్టీకి ఊడిగలు చేశారు. చంద్రబాబు అయినా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా గులాంగిరి చేశారు. మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా బీజేపీకి గులాంగిరి చేశారు. ఆఖరికి మనకు రాజధాని ఇవ్వకపోయినా బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు. ఉందా అన్నా మనకు రాజధాని? పక్క రాష్ట్రాలు అన్నిటికీ ఉన్నాయి కదా. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకేముంది? మనకేముందన్నా? గుండు సున్నా ఉంది. ఏముంది? చేతిలో చిప్పు ఉంది. ఏమిచ్చారు మనకు? అధికారం ఇస్తే, నమ్మి ఓట్లేస్తే, ముఖ్యమంత్రులను చేస్తే చంద్రబాబు గారు కట్టాడా రాజధాని? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా రాజధాని? చంద్రబాబు గారు అయితే సింగపూర్ కడతానన్నాడు, సింగపూర్ను తలపిస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్లో సినిమా చూపించాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. అమరావతి మాత్రం ఇటుక మీద ఇటుక, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 1 కాదు 3 కావాలి రాజధానిలో అన్నారు. అయినాయా? ఒకటైనా అయిందా? ఒక్కటైనా ఉందా మనకు? ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి, తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు ఒక రాజధాని కూడా లేకపోయి మరి ఏం అభివృద్ధి చెందినట్టు? మనం ఎక్కడికి వెళ్తున్నట్టు? పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయన్నా, మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. నిజానికి పక్కన వాళ్ళందరూ వేగంగా దూసుకుపోతుంటే మనం ముందుకు వెళ్ళకపోతే నిజానికి మనకు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. మరి మన బిడ్డల కథ ఏమిటి? మన బిడ్డల భవిష్యత్తు ఏమిటి? పరిశ్రమలు రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వస్తున్నాయా అన్నా? ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయమ్మా? ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే ఏమిటి దుస్థితి? ఆఖరికి మన రాష్ట్రంలో పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక మన బిడ్డలందరూ వలసపోతే మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? పోనీ ప్రభుత్వ రంగంలో అయినా ఉద్యోగాలు ఇస్తున్నారా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే వెంటనే భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం. మరి 5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 2,25,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఏం చేశారు? 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలు గాడిదలు కాసారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు. సిగ్గులేదా చంద్రబాబు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎప్పుడూ వేయలేదు. ఆఖరణ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, 2 నెలలుగా ఉన్నాయి అనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000తో ఇచ్చారు.
2 నెలలు ఉన్నాయనగా మీరు నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాల, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలా? ఇది అయ్యేదా సచ్చేదా? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఎవరు పట్టించుకుంటున్నారు మన బిడ్డల్ని, మన బిడ్డల ఉద్యోగాల గురించి? 5 సంవత్సరాలు ఎందుకు పని చేయలేదు? 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలలో ఎప్పుడు భర్తీ చేసి ఉండకూడదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు నిద్రపోయారు. ప్రజల గురించి ఆలోచన చేసింది ఎప్పుడు? ప్రజల మధ్య బతికింది ఎప్పుడు? ప్రజల మధ్యలోకి వచ్చింది ఎప్పుడు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి.